ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. హడావుడి మధ్య అన్ని ప్రధాన పార్టీలు ఓటర్లతో ఉత్సాహంగా నిమగ్నమై తమ వాగ్దానాలు మరియు మేనిఫెస్టోలను ప్రదర్శిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇంకా వారం రోజుల గడువు ఉండడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. జనంతో కనెక్ట్ అయ్యేందుకు నాయకులు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ప్రధాని నరేంద్ర మోడీ కూటమి వెనుక తన బరువును విసిరి చురుకుగా పర్యటించి దాని విజయానికి కృషి చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మోడీ ఆప్యాయంగా మాట్లాడిన తీరు పరిశీలకులకు శాశ్వతమైన ముద్ర వేసింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించిన ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇద్దరు నాయకుల మధ్య స్నేహం స్పష్టంగా ఉంది. వారి మార్పిడిని సంగ్రహించే హృదయపూర్వక వైరల్ వీడియోలో స్పష్టంగా ఉంది. ఈ సంజ్ఞను గుర్తించిన మోడీ పరస్పర గౌరవం మరియు ఆప్యాయతకు ప్రతీకగా పవన్ కళ్యాణ్ భుజాలపై శాలువా కప్పారు. దీనికి ప్రతిగా పవన్ కళ్యాణ్ మోడీ చేతులు పట్టుకుని తల వంచి తన కృతజ్ఞతలు తెలుపుతూ లోతైన స్నేహభావాన్ని, పరస్పర అభిమానాన్ని చాటుకున్నారు. గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ పాదాలను తాకేందుకు మోడీ ప్రయత్నించడంతో ఆ క్షణమే ఊహించని మలుపు తిరిగింది. అయితే పవన్ కళ్యాణ్ సున్నితమైన మరియు దృఢమైన సంజ్ఞతో అతని వినయం మరియు సమానత్వ విలువలను తెలియజేస్తూ అతనిని ఆపారు. ప్రధాని మోడీ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఈ హత్తుకునే పరస్పర చర్య వారి బంధం యొక్క లోతును నొక్కి చెబుతూ సోషల్ మీడియాను అబ్బురపరిచింది. మోడీ బహిరంగంగా పవన్ కళ్యాణ్ పట్ల అభిమానాన్ని వ్యక్తం చేసిన తీరు మరోసారి ప్రతిధ్వనిస్తుంది. పవన్ తన హృదయంలో ఉన్న ప్రత్యేక స్థానాన్ని పునరుద్ఘాటిస్తుంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.